సోలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ సమక్షంలో నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం నాడు తిరుపతి జిల్లా అత్తివరం గ్రామానికి చెందిన పాల్పూరు పెద్ద చెంగయ్య యాదవ్ చిన్న చెంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో అత్తివరం కారూరు గ్రామాల నుండి టీడీపీలోకి భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి. సందర్భంగా ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మొమ్మాయిపాలెం గ్రామం నుండి సర్పంచ్ శంకు సుజాత, మహేంద్ర, ఎన్ నాగభూషణం, పి విశ్వనాథ్, పి నాగార్జున, పి గోవర్ధన్ ఇంకా పలువురికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాజకీయాల్లో రాకపోయినా అంటే వాళ్ళ ఇంటి వద్ద అందరూ నాయకులందరూ కూడా వస్తూ పోతూ ఏ విధంగా వాళ్ళ నాన్నగారితో కలిసిమెలిసి పోతున్నారో వాటన్నింటినీ గమనిస్తూ ఆమె అనుకోని విధంగా రాజకీయాల్లోకి వచ్చిన ఈరోజు మనకు కొత్త కాదు, వీళ్ళందరూ మన సొంత మనుషులే. వీళ్ళందరితో కూడా మనం వచ్చే ఉంది, అందుకని మనకేం భయం లేదు. మన పార్టీలోకి చేరబోతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మన పార్టీ చాలా క్రమశిక్షణతో ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ చెప్పినట్టు నరసింహ యాదవ్ గారు మన సూలూరుపేటకి ఎక్కువసార్లు వచ్చారు, ఎక్కువ పార్టీలో పాల్గొన్నారు. అలాగే ఏ టైంలో కాల్ చేసినా కూడా ఆయన మంచిగా రెస్పాండ్ అవుతారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కూడా సూలూరుపేట నియోజకవర్గం సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. మనకు కావాల్సిన ముఖ్యమైన సమస్యలన్నీ ఈ నియోజకవర్గంలో తీర్చడానికి నేను ప్రతిపాదనలన్నీ మినిస్టర్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అందించడం జరిగింది. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మనకు అన్ని పనులు అవుతాయి. అలాగే నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేను మీ అందరికీ అందుబాటులో సూలూరుపేట టౌన్లోనే ఉన్నాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీసుకొస్తే పరిష్కరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అలాగే మీరందరూ కూడా కలిసిగా అంటే బీసీ సోదరులందరూ కలిసి పనిచేసి కలిసి ఉండి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే సభ్యత్వాల విషయం కూడా నా చెప్పాను, ఈరోజు కూడా మళ్ళీ అందరికీ రిమైండ్ చేస్తున్నాను. సభ్యత్వాలు తీసుకోండి. మన అంటే 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకుంటూ 100 రూపాయలు కడితే అనుకోని సంఘటనలు ఏదైనా జరిగి ఎవరైనా చనిపోయినప్పుడు 5 లక్షలు మనకు ఇన్సూరెన్స్ మనకు పార్టీ నుంచి రావడం జరుగుతుంది. అలాగే నార్మల్ డెత్ ఏదైనా అయితే 10,000 మట్టి ఖర్చుల కోసం ఇస్తున్నారు. అది కాకుండా మనకు పార్టీలో గౌరవం ఉండడానికి మన సభ్యత్వం తీసుకుంటే మనం కూడా కొంత ప్రభుత్వానికి కొంత సహాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సభ్యత్వాలు తీసుకోవాలని మరీ కోరుకుంటూ సూలూరుపేట నియోజకవర్గాన్ని సభ్యత్వంలో జిల్లాలో హైయెస్ట్ తెస్తారని కోరుకుంటూ సెలవు. ప్రజలకు సేవ చేసేదానికి మా పార్టీలో చేరినందుకు మీ అందరికి కూడా ముఖ్యంగా బీసీలు యాదవులందరికీ కూడా స్వాగతం చెప్తూ రాబోయే రోజుల్లో మీ యొక్క పంచాయతీలో కానీ మీ యొక్క గ్రామంలో కానీ ఏదైతే గతంలో పనిచేసినా పార్టీలో పనిచేసిన వారందరూ కలుపుకొని పోయి ఆ యొక్క ప్రజలకు కావలసిన సౌకర్యాల విషయంలో కానీ లేదా గ్రామాల్లో ఏ కార్యక్రమాలు చేస్తే పార్టీకి ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందో ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే దాంట్లో మీరందరూ కూడా ముందున్నారని కూడా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి కూడా మీరందరూ చెప్పారు ఈ యొక్క నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు, అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా మన పార్టీని బలపరచడం జరిగింది. అదేవిధంగా ముస్లింస్ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో 30,000 పైచలకు మెజారిటీతో గెలవడం జరిగింది విజయశ్రీ గారు కానీ అక్కడ అధికారులకు చెప్పడం నేను చూసాను స్వయంగా. ఇంకా కూడా సమస్యలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు 6 నెలలే జరిగింది. ఇంకా అనేక మంది అనుకున్న విధంగా మనం చేయలేకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు కూడా పదే చెప్తూ ఉంటాను. నిర్వాహ సుబ్రహ్మణ్యం గారు అన్నా కానీ విదేశీ రమణ గారు వాళ్ళ భర్త కూడా చూస్తే అందరూ కూడా కామన్ ప్రజలతో మమేకమై ఉండేవారు. అందరి చోట ఒక 2 ఎమ్మెల్యేలు గతంలో చూస్తే ఎమ్మెల్యేలు ఒకరికి పోవాలంటే అయ్యేది కాదు. కానీ మన ఎమ్మెల్యే అట్ట కాదు, ఎవరు పోయినా ఇంటి దగ్గరికి వెళితే ఖచ్చితంగా వాళ్ళు 3-4 ఉంటారు, ఎవరో ఒకరు వచ్చి సమాధానం చెప్పి ఈ విధంగా చేస్తామని చెప్పే విధంగా ఇక్కడ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ సభ్యత్వం